Hello viewers, welcome to my channel. In the previous classes, we have completed 55 videos number system. Please watch those videos and subscribe my channel. Today, the new chapter algebraic expressions. Okay friends, here ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ మీన్స్ బీజీయ సమాసాలు. బీజీయ సమాసాలు అంటే ఇక్కడ మనకి చరరాశులు స్థిరరాశులు అనే రెండు రకాలు ఉంటాయి. చరరాశులు స్థిరరాశులు రెండింటిని కలిపితే ఏర్పడేటువంటివే సమాసాలు, బీజీయ సమాసాలు. ఓకే ఫ్రెండ్స్, సో చరరాశులు అంటే వేరియబుల్స్ అంటే చరరాశులు. అంటే ఇప్పుడు 4xy ఉంది, ఇది ఒక చరరాశి. ఓకే, అలాగే కాన్స్టెంట్ టర్మ్స్ స్థిర రాశులు. స్థిర రాశులు అంటే మనం మామూలుగా 1 2 3 4 ఇట్లా నెంబర్స్ వస్తాయి. ఓకే, ఈ చరరాశుల్ని స్థిర రాశుల్ని కలిపితే ఏర్పడేటువంటివే సమాసాలు, బీజీయ సమాసాలు, ఎక్స్ప్రెషన్స్. ఓకే, సపోజ్ 4xy ప్లస్ 3 ఉందనుకోండి, ఇది ఎక్స్ప్రెషన్. ఓకే, దీన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. ఇక్కడ దీని పదము అంటాం, టర్మ్. ఓకే, ఇది కాన్స్టెంట్ టర్మ్, సంఖ్యాపదము. ఓకే, ఇలా 2 టర్మ్స్ ఎక్స్ప్రెషన్గా ఏర్పడతాయి. సమాసం, ఎక్స్ప్రెషన్ అంటే సమాసం. ఓకే ఫ్రెండ్స్, ఇవి సజాతి పదాలు, విజాతి పదాలు అనే రెండు రకాలు. సజాతి పదాలు అంటే రెండు సమాసాలు ఇచ్చారనుకోండి, రెండు సమాసాల్లో చరరాశులు సమానంగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వాటిని సజాతి పదాలు అంటాం, లైక్ టర్మ్స్. ఓకే, అలాగే విజాతి పదాలు అంటే రెండు సమాసాల్లో రెండు పదాలు వేరువేరుగా ఉంటాయి, వాటిని విజాతి పదాలు అంటాం, అన్లైక్ టర్మ్స్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, లైక్ టర్మ్స్ అండ్ అన్లైక్ టర్మ్స్. లైక్ టర్మ్స్ అంటే ఎగ్జాంపుల్ 4xy ఉంది ప్లస్ 5 ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్లో సేమ్ 4xy ప్లస్ 5 ఉంది. ఇవి సజాతి పదాలు, లైక్ టర్మ్స్ అన్నమాట. ఓకే, సజాతి పదాలు. విజాతి పదాలు, అన్లైక్ టర్మ్స్. అన్లైక్ టర్మ్స్, విజాతి పదాలు అంటే ఒక ఎక్స్ప్రెషన్లో 4xy ఉంది ప్లస్ 5 ఉంది, మరొక ఎక్స్ప్రెషన్లో 2x² ప్లస్ 5 ఉంది. అప్పుడు ఇది వేరుగా ఉంది, ఇది వేరుగా ఉంది, ఈ చరరాశి వేరు, ఈ చరరాశి వేరు, ఈ పదం వేరు, ఈ పదం వేరు, కనుక ఇవి విజాతి పదాలు. ఓకే, అన్లైక్ టర్మ్స్ అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి, 8th క్లాస్కి అవసరమైతే మళ్ళీ. ఓకే, ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మోనోమియల్ అంటే ఏకపది మోనోమియల్ ఎక్స్ప్రెషన్ అంటాం. ద్విపది బైనోమియల్ ఎక్స్ప్రెషన్ అంటాం.
అంటే రెండు పదాలు ఉంటే అవి బైనోమియల్ ఎక్స్ప్రెషన్స్, ద్విపది. ఒక పదమే ఉంటే ఏకపది, మోనోమియల్ ఎక్స్ప్రెషన్. అలాగే త్రిపది, ట్రైనోమియల్ ఎక్స్ప్రెషన్స్. అంటే మూడు పదాలు ఉంటే ట్రైనోమియల్ ఎక్స్ప్రెషన్స్ అంటాం, త్రిపది అంటాం. అలాగే బహుపది, బహుపది అంటే పోలినోమియల్. పోలినోమియల్ అంటే మూడు కంటే ఇంకా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్, ఎక్కువ పదాలు ఉంటే దాన్ని ఆ ఎక్స్ప్రెషన్ని పోలినోమియల్స్ అంటాం. ఓకే. ఏకపది అంటే మోనోమియల్ ఎక్స్ప్రెషన్. మోనోమియల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏకపది. ఓకే. అంటే ఇప్పుడు ఇదే 4xy ఉందనుకోండి, ఇది ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంది, దీంట్లో ఒకటే సమాసం ఉంది, అంటే అది ఏకపది సమాసం. ఓకే. ఎక్స్ప్రెషన్ అంటే సమాసం. అలాగే బైనోమియల్ ఎక్స్ప్రెషన్. బైనోమియల్ ఎక్స్ప్రెషన్ అంటే ద్విపది. ఓకే. 4xy + 5. నెక్స్ట్ వన్ ట్రైనోమియల్ ఎక్స్ప్రెషన్. ట్రైనోమియల్ ఎక్స్ప్రెషన్ అంటే త్రిపది. ఓకే. అంటే 4xy (4x² + 2xy + 3) అనుకోండి, అది ట్రైనోమియల్ ఎక్స్ప్రెషన్. మూడు పదాలు ఉన్నాయి ఇక్కడ, 1 2, ఇది కాన్స్టెంట్, మూడు పదాలు ఉన్నాయి. ఓకే. అలాగే పోలినోమియల్ ఎక్స్ప్రెషన్. పోలినోమియల్ ఎక్స్ప్రెషన్ అంటే ఇంతకంటే ఎక్కువగా ఉంటే పదాలు, వాటిని పోలినోమియల్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. 4x³ ఉంది, 2x² ఉంది, +3xy ఉంది, +3 ఉంది. ఇంతకంటే ఎక్కువ ఉంటే, మూడింటికంటే ఎక్కువగా ఉంటే పోలినోమియల్ ఎక్స్ప్రెషన్ అంటాం, అంటే బహుపది. ఓకే. ఇవన్నమాట స్థిర రాశులు. ఇవి చరరాశులు, xy టర్మ్స్ ఇట్లా ఉంటే వేరియబుల్స్ అంటాం. ఓకే. పొడి అంకెలే కనపడితే అవి స్థిర రాశులు అంటాం. ఓకే. సంఖ్యాపదం, కాన్స్టెంట్ టర్మ్, స్థిర రాశి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, నెంబర్స్ x and y బోత్ స్క్వేర్డ్ అండ్ యాడెడ్. అంటే x మరియు y అనే సంఖ్యలు రెండు వర్గం చేయబడి కలపబడతాయి. అంటే ఏం చేయాలి? x అనేది వర్గం చేయాలి అంటే x² వస్తుంది, y అనేది వర్గం చేయాలి అంటే y² వస్తుంది. యాడ్ చేయాలి, వాటిని సంకలనం చేయాలి, x² + y². x² + y². యాడ్ చేసాము, వర్గం చేసాము రెండు సంఖ్యలు. ఓకే. ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ y and z సబ్ట్రాక్టెడ్ బై 10. y and z సంఖ్యల యొక్క లబ్ధము 10 నుంచి తీసివేయబడింది. ఓకే. లబ్ధము అంటే y × z, yz తీసివేయబడింది 10 - 10. అది ఎక్స్ప్రెషన్, సమాసం. ఓకే. నెక్స్ట్ వన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ x = 2. 4x - 2 ఉంది. ఓకే. 4x - 2 అంటే x వాల్యూ 2 ఉంది. x వాల్యూ 2 అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, సూక్ష్మీకరించాలి. x విలువ 2ని ఈ సమాసంలో సూక్ష్మీకరించాలి. We have to substitute x value in the expression 4x - 2. 4 into x value is 2 minus 2. 4 2s 8. 8 minus 2 is 6. Okay. Similarly, this one 100 minus 10x³ 100 minus 10 into x³ means 2³ 100 minus 10 into 2 into 2 into 2 2 to 4 4 to 8 100 minus 10 8s are 80 means 20. 100 minus 80 is 20.
Next one. When n equal to -2, 5n square plus 5n minus 2. n వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 5 ఈ ఎక్స్ప్రెషన్లో n విలువని ప్రతిక్షేపించాలి. 5 into n square means -2 whole square plus 5 into n value is -2 equal to 5 into -2 into -2. -2 whole square means -2 into -2. -2 minus plus 2 into 2 4 plus 4. 5 4s 20. 5 into 4. ఇక్కడ plus into minus minus 5 2s 10 minus 2. This one equal to 5 4s 20 minus 10 minus 2. 20 minus 10 is 10 minus 2. 10 minus 2 is 8. Okay. Next one. When a equal to 3, b equal to 2, then a square plus 2ab plus b square. a వాల్యూని b వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే. a స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a అంటే 3, b అంటే 2 ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్. దిస్ వన్ ఈక్వల్ టు 3 స్క్వేర్ మీన్స్ 9, 3 into 3 is 9 plus 2 3s 6, 6 2s 12 plus 2 square means 2 into 2 4. This one equal to 12 plus 9 21. 21 plus 4 is 25. Okay. Next one. When m equal to 2, then 3m minus 5. 3 into m value 2 minus 5. 3 to 6, 6 minus 5 is 1. Okay. Next one. According to the new syllabus only this one, don't worry about that. Here when a equal to 3, b equal to 2, then a square plus 2ab plus b square. Okay friends. Next one. When m equal to 2, then 3m minus 5. This one is completed. No? Okay, sorry. Simplify the following. Simplify the expression and find the value of x equal to 2. Okay. Next one. Same thing. Find its value when a equal to 5 and b equal to -3. 2 into a square plus ab plus 3 minus ab. Next one. If z equal to 10, find the value of z cube minus 3 into z minus 10. Okay friends. Simplify the expressions and find the value of x is equal to 2. What is that expression means?
x plus 7 plus 4 into x minus 5. Okay friends, x plus 7 plus 4 into x minus 5. X value enta 2. Okay, plus 7 plus 4 into x value 2 minus 5. x విలువను దీంట్లో ప్రతిక్షేపించాలి. 2 plus 7 9 plus 4 into 2 minus 5 minus 3. ఓకే, మైనస్ 5 అంటే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య తీసేటప్పుడు పెద్ద సంఖ్య దగ్గర మైనస్ ఉన్నప్పుడు మైనస్ రాసుకోవాలి. 9 plus 4 3s are 12. Plus into minus is minus. 9 minus 12. This one equal to minus 3. Okay. Find its value when a equal to 5 and b equal to minus 3. This one equal to 2 into a square means 5 square plus a into b means 5 into minus 3 plus 3 minus a means 5 into b means minus 3. Okay, next one 2 into 5 square means 5 into 5 25. 5 square means 5 into 5 25 plus into minus minus 5 3 is 15 plus 3 minus into minus plus 5 3 is 15. Okay, this one equal to 2 into 25 minus 15 10. 15 plus 3 18 equal to 2 into 18 plus 28 10 plus 18 28. Okay, 28 into 2 how much? 56. Okay, next one, if z equal to 10, find the value of z cube minus 3 into z minus 10. Means write z value 10 here, means it becomes 10 cube minus 3 into z means 10 minus 10. 10 cube means 10 into 10 into 10 minus 3 into 10 minus 10 is 0. Okay, 10 into 10 into 100, 100 into 10 minus 3 into 0 is 0. 100 tens are 1000. Okay friends, see here 100 into 10, 10 0 0, 10 0 0, 10 ones 10, 1000. Okay friends, okay, we will see in the next video. Thank you friends, please subscribe my channel.